చదువుకోవడానికి వచ్చినాము. 2వ అధ్యాయం యొక్క లాస్ట్ చాప్టర్ కదా, లాస్ట్ ప్యాసేజ్. సో ఈ కొలొస్సీయులకు రాసిన పత్రికలో టోటల్గా 4 అధ్యాయాలే ఉన్నవి. 2 అధ్యాయములు క్రీస్తు మనకి ఏమి చేశాడు అనే ఒక అంశాన్ని గురించినది. ఆఫ్టర్ 3rd and 4th క్రీస్తు కొరకు క్రీస్తులో జీవిస్తున్న మనం ఏమి చేయాలి. సో 2 అంశంలోనే ఈ యొక్క కొలొస్సీయులకు రాసిన పత్రిక రాయబడి ఉన్నది. కాబట్టి ఈ 2వ అధ్యాయము మనం అది కూడా ఆపండి, అది కూడా సౌండ్ వరండి. 2వ అధ్యాయము ఒక కన్క్లూషన్ వచ్చినాము, 2వ అధ్యాయం ఒక ముగింపుకి వచ్చినాము. సో 2 అధ్యాయంలో మనం చదివేటప్పుడు ఏం తెలుసుకోవాలనగా క్రీస్తు మనకి ఏమి చేసి ఉన్నారు. సో ఈనాడు క్రిస్టియన్స్ ఒక మేజర్ ప్రాబ్లం ఏంటంటే ప్రభు ఏమి చేశాడు అనేది వాళ్ళకి తెలియలేకుండా పోయినది. కానీ దేవుడు ఏం చేశాడని తెలియలేదు, కానీ మేమేం చేయాలి ప్రభు అని అడుగుతున్నారు. సో అది ప్రాబ్లం. దేవుడు ఏం చేశాడని తెలుసుకుంటేనే మనం ఏమి చేయాలని అర్థమవుతుంది. కానీ దేవుడు ఏం చేశాడని తెలుసుకోలేకుండా మనం ఏమి చేసినా అది వ్యర్థమైపోతుంది. అది ఒక క్లియర్ కట్గా ఉండబోయేది లేదు. ఇంత ప్రాబ్లానికి రీజన్ ఏంటి అనగా ఈ బైబిల్ టీచింగ్స్లో ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ పీపుల్కి. సో బైబిల్ టీచింగ్స్ని వాళ్ళకి సరదాగా క్రమంగా ఇలాగా టీచ్ చేసేదానికి సమయం లేకుండా పోయింది. కాబట్టి వారు అనేక ఆచారాలు, అనేక సంప్రదాయములు, అనేక ట్రెడిషనల్ ప్రోగ్రామ్స్ ఏదేదో రకరకాలుగా పెట్టి సమయాన్ని వాళ్ళు గడిపేస్తున్నారు. కానీ బైబిల్ ఒక థీమ్ ఏంటి, బైబిల్ ఎందుకు రాయబడి ఉన్నది, కొలొస్సీ బుక్ ఎందుకు రాయబడి ఉన్నది, కొరింథీయుల బుక్ ఎందుకు రాయబడి ఉన్నది, ఇవన్నీ ఇంత సరదాగా వాళ్ళు రాస్తున్నారంటే దీని యొక్క థీమ్ ఏంటి అనేది ప్రజలకి తేటగా తెలియలేకుండా పోయింది. కాబట్టి ఈనాడు దేవుడు ఏం చేస్తాడనేది వాళ్ళకి తెలియనంటుంది, మేమేమి చేయాలని వాళ్ళకి తెలియకుండా పోయింది. కానీ వాళ్ళు ఏం చేయాలి ప్రభు అని అడుగుతుంటున్నారు. కానీ క్రీస్తు ఏమి చేస్తారు అనేది క్రైస్తవులు క్రిస్టియన్స్ పీపుల్ తెలుసుకున్నారంటే ఆటోమేటిక్గా వాళ్ళు ఏమి చేయాలని వాళ్ళకి తెలిసిపోతుంది. ఏమేన్ కాబట్టి ఇక 2వ అధ్యాయం యొక్క అంశం ఏంటనగా మనమందరము కూడా క్రీస్తులోనే ఉన్నామని చెప్పబడుతుంది. కంప్లీట్గా క్రీస్తులో మనం ఉన్నాము. అదన్నీ గడిచిన వీక్ మీకు లాస్ట్ 2 weeks ముందు మేము చదివి చూపించాను కదా, మనం అందరం కూడా క్రీస్తులో ఉన్నాము అని. ఇప్పుడు మనము అది ముడి చూపిస్తాను. 12 chapter 2 verse 12 సారీ chapter 2 verse 11 and 12, 13. చాలమ్మా, సరే చాలు. లాస్ట్గా మనం ఏం చదువుకున్నామని చెప్పేదానికి చదవమన్నాను. chapter 2 verse 11, Christ has also taken away your selfish desires wait. Christ has also taken away your selfish desires, just as circumcision removes flesh from the body. Christ has also taken away your selfish desires, just as circumcision removes flesh from the body. క్రీస్తు మనలందరినీ కూడా సున్నతి ద్వారా అనగా
యూదుల ఆచారం, అటువంటి ఆచారాల ద్వారా దేవుడు మనల్ని రక్షించకుండా చేతితో చేయబడలేని సొంత ద్వారా ఆయనకి మనం అందరమే వారసై ఉన్నాము, అనగా వారి సొంతమై ఉన్నాము. తెలుగులో కూడా మళ్ళీ మీరు ఒకసారి వెస్ట్ 11 ఒకసారి చదవమ్మా. మీరును అనగా ఇక 11th verse వచ్చి మనల్ని గురించి చెప్పబడుతుంది. మనం అందరం క్రీస్తులో ఉన్నాము అనేదానికి, ఎలా మనం ఉన్నాము, క్రీస్తులో ఉన్నామా లేదా అనేదానికి క్లియర్ కట్ గా పౌలు గారు చెప్తున్నారు. మీరును సో మనమందరమే కూడా క్రీస్తులో సున్నతి పొంది ఉన్నాము అనగా, ఈ సున్నతి అనేది యూదుల యొక్క మేజర్ రిలీజియన్ యాటిట్యూడ్. అది ఈ యూదులు అంటే వారు సున్నతి పొంది ఉండాలి, అది ఒక మేజర్ రిలీజియన్ యాటిట్యూడ్. ఈనాడు మన హిందూస్లో, బుద్ధిజంలో, ఇలాగ రకరకాల రిలీజియన్స్లో చూసామంటే ఈ రిలీజియన్ పీపుల్ ఇలా ఉండాలి, ఈ రిలీజియన్ అంటే మీరు ఇలా ఉండాలి, ఇలా లేకపోతే మీరు ఆ రిలీజియన్ పీపుల్ కాదు. అప్పుడు యూదుల యొక్క మేజర్ ట్రెడిషనల్ యాటిట్యూడ్ ఏంటనగా సున్నతి పొంది ఉండాలి. సున్నతి పొందితేనే వారు యూదులుగా అంగీకరింపబడతారు. అదొక అసున్నతి అనేది అదొక శరీర ప్రకారమైన ఒక యాటిట్యూడే కానీ హార్ట్లీ బిలీఫ్ కాదు, అది విశ్వాస జీవితం కానీ కాదు. విశ్వాస జీవితం అనేది ఇక శరీర ప్రకారంగా కలుగుతున్న ఒక యాటిట్యూడ్ కన్నా విశ్వాసం అనేది చాలా గొప్పదై ఉన్నది. ఇక్కడ పౌలు గారు అనేది మనం అందరమే కూడా సున్నతి పొంది ఉన్నాము అని చెప్పబడుతున్నది. మీరును అన్నప్పుడు ఆల్ ఓవర్ క్రిస్టియన్స్ ని చెప్పబడుతున్నది. ఎలా సున్నతి పొంది ఉన్నాము అనగా విశ్వాసము ద్వారా మనమందరమి క్రీస్తులో సున్నతి పొంది ఉన్నాము. మనమందరమి స్పిరిచువల్ చిల్డ్రన్స్గా ఉన్నాం. స్పిరిచువల్గా మనమందరమి యూదులుగా ఉన్నాము, దేవుని బిడ్డలుగా మనం ఉన్నాము. ఇక్కడ ఎలాగా మనం సున్నతి పొంది ఉన్నాము, ఎలా క్రీస్తులో ఉన్నాము అనేదానికి వెస్టువల్ వారు చెప్తున్న స్టేట్మెంట్ ఏంటనగా బాప్టిజం. చెప్దాము, బాప్టిజం అనేది ఇప్పుడు రెండుగా మీరు చూడాలి. యూదులు అనేవాళ్ళు దేని మేజర్గా చెప్తారంటే, నువ్వు యూదుడుగా ఉన్నావంటే సున్నతి పొందాలి, నువ్వు సున్నతి పొందలేకపోతే యూదుడు కాదు అని చెప్పి ఈ యొక్క సున్నతిని గురించి యూదుడుగా మారాలంటే, యూదుడుగా ఉండాలంటే నువ్వు చెయ్యాలి. ఎప్పుడు చూసినా వారు సున్నతి పొందావా అని అడుగుతారు. రైట్. మరి మనము ఇక క్రిస్టియన్స్ పీపుల్ దగ్గర మీరు ఎలా వచ్చారా అనుకోండి, క్రైస్తవుల దగ్గర ఉన్న ప్రాబ్లం ఏంటంటే, నువ్వు బాప్టిజం తీసావా, బాప్టిజం తీసుకో. సో ఇది రెండు రిలీజియన్. బాప్టిజం తీసావా అనేది ఫోర్స్ చేసేది రిలీజియన్, సున్నతి పొందావా అనేది ఫోర్స్ చేసేది కూడా రిలీజియన్. కానీ ఈనాడు క్రిస్టియన్స్ పీపుల్ మధ్యలో ఉన్న మేజర్ ఇష్యూస్ ఏంటంటే, ఒక చర్చ్లో ఎవరిని ఎక్కువ రెస్పెక్ట్ చేస్తారంటే బాప్టిజం తీసుకున్న వాళ్ళని మాత్రమే ఎక్కువ రెస్పెక్ట్ చేస్తారు. బాప్టిజం తీయకుండా ఎవరన్నా ఒక పర్సన్ వస్తూ పోతున్నారంటే అతను మనిషిగా కూడా లెక్క చేయరు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ దృష్టిలో ఏంటంటే, ఆ పర్సన్ బాప్టిజం తీయలేదు, ఆ పర్సన్తో ఎందుకు మాట్లాడుతున్నావు, మనమందరం బాప్టిజం తీసిన వాళ్ళతో కూర్చో, బాప్టిజం తీయలేని వాళ్ళతో కూర్చోబాక అనే ఒక సిస్టమ్ పెట్టి ఉన్నారు. సో బాప్టిజం తీస్తేనే చర్చ్లో రెస్పెక్ట్, బాప్టిజం తీయకపోతే చర్చ్లో రెస్పెక్ట్ కూడా లేదు. దీనికి భయపడి చాలా పీపుల్ ఏం చేస్తారంటే, ఎట్టైనా బాప్టిజం తీసేద్దాము అనే తలంపులతో బాప్టిజం తీసుకుంటున్నారు. సో జస్ట్ ఒక రెస్పెక్ట్ కొరకు, ఒక రికగ్నైజ్డ్ కొరకు పీపుల్ బాప్టిజం తీసుకుంటున్నారు. కానీ మనం బాప్టిజం తీసామా, సున్నతి పొందామా అనేది ఇష్యూ కాదు. లేఖన ప్రకారంగా మీరు వాచ్ చేస్తారంటే, గమనించారంటే, వాక్యం 12 ఇలా చెప్తున్నది,
ఇప్పుడు చదువమ్మా. మీరు బాప్టిజం యందు, చెప్దామా, మీరు బాప్టిజం అందు, మీరు బాప్టిజం అందు. బాప్టిజం, బాప్టిజం అంటే ఏంటి? బాప్టిజం అనగా, బాప్టిజం అనగా మునిగేది. బాప్టిజం అంటే ఏంటి? బాప్టైజో అంటారు గ్రీక్ భాషలో. మునిగేది, నీళ్ళలో మునిగేది. మనకి మునిగేది అంటే నీళ్ళలో మునిగేదే మనకి గుర్తుంది. ఎందుకంటే ఇదే మనము కొన్ని సెంచురీస్గా మనం చూస్తున్నాము. ఒక పాస్ట్గా తీసుకెళ్తున్నారు, ఒక సముద్రంలోనో ఒక నీళ్ళలోనో ముంచి తీస్తున్నారు. ఇదే బాప్టిజం అనుకుంటున్నాము. కానీ బాప్టైజ్ అనగా ఏంటి? మీరు నీళ్ళలో మునిగేది అనేది ఒక సింబాలిక్, ఒక సైన్. మీరు నీళ్ళలో మునిగారు అనే దానికి ఒక సైన్. కానీ ఒరిజినల్గా మీరు నీళ్ళలో మునగక మునిపే మీరు క్రీస్తులో మునిగిపోయి ఉన్నారు. నీళ్ళలో మునుపు ఎక్కడ మునిగున్నారు? క్రీస్తులోనే మునిగేస్తారు మీరు. ఇప్పుడు చూడండి, నీళ్ళలో ఎప్పుడు మనం మునుగుతున్నామో, ఎప్పుడు మనం ముంచుతున్నారు ఒక పాస్టర్ గారు అంటే, ఎప్పుడైతే నేను క్రీస్తుని బిలీవ్ చేశానో, ఎప్పుడైతే క్రీస్తుని నా సొంత రక్షకుడుగా నేను ఎన్నుకున్నానో, ఎప్పుడైతే క్రీస్తు నా పాపముల కొరకు మరణించాడని ఎప్పుడైతే నేను బిలీవ్ చేశానో, ఆఫ్టర్ బిలీవింగ్ తర్వాతనే ఒక పాస్టర్ గారు నన్ను ముంచుతున్నారు నీళ్ళలో. అప్పుడు నీళ్ళలో మునుపు ఏమి జరుగుతుందంటే బిలీవింగ్ జరుగుతుంది. బిలీవ్ చేస్తున్నాను. ఈ బిలీవ్ చేసిన తర్వాతనే నీళ్ళలో మునుగుతున్నామా, కానీ నీళ్ళలో మునిగిన తర్వాతనే బిలీవ్ చేసేది లేదు. అప్పుడు నీళ్ళలో మునిగేది బెస్టా, ఆల్రెడీ బిలీవ్ చేశాను అది బెస్టా? బిలీవ్ చేశాను కదా, ఆ బిలీవ్ చేసిన తర్వాతనే ముంచుతున్నారు. రైట్. ఇప్పుడు ఒకవేళ నేను నీళ్ళలో మునిగి బాప్టిజం తీసే అవకాశం లేకుండా పోయి ఉండొచ్చు, నాకు అటువంటి సందర్భం దొరకకుండా పోయి ఉండొచ్చు. ఒకవేళ ఇదొక ఆచారమే, నీళ్ళలో మునిగేది అనేది అదొక ఆచారం. క్రిస్టియానిటీలో రెండు ఆచారాలు దేవుడే చేయమన్నాడు. ఒకటి బాప్టిజం తీయండి, రెండోది బల్లారదం తీయండి. సో ఇది క్రీస్తే చెప్పిన ఒక వాక్యము. అప్పుడు బాప్టిజం అనేది నీళ్ళలో మునిగిన తర్వాత విశ్వాసం తర్వాత నీళ్ళలో ముంచుతున్నారు. కానీ ఒకవేళ నీళ్ళలో మునిగే అవకాశమో సందర్భమో లేకుండా పోయి ఉండొచ్చు, లేక ఒకవేళ నేను వేరే ఒక రిలీజియన్లో ఉండొచ్చు, ఒకవేళ ఈ ఆచారాలను చేస్తే నా ఇంట్లో నన్ను పంపించేవారు కూడా ఉండొచ్చు. కానీ నేను ఆ ఆచారం చేయకపోయినప్పటికీ కూడా నా విశ్వాసమే నన్ను రక్షించేదిగా ఉంటున్నది. ఆమేన్. కానీ ఇక్కడ విశ్వాసమే మస్టే, కానీ నీళ్ళలో మునిగామా లేదా అనేది మస్ట్ కానీ కాదు. కానీ ఇక్కడ బాప్టిజం అని వర్డ్ ఎందుకు చెప్తున్నారంటే, ఇప్పుడు చదవమ్మా, వాక్యం ఫస్ట్ నుంచి చదవండి. మీరు బాప్టిజం అందు మీరు బాప్టిజం ద్వారా ఆయనతో పాటు పాతి పెట్టిన వారుగాను, ఆయనతో పాటు లేవనెత్తిన వారుగాను, విశ్వాసము ద్వారా మీరు లేచి ఉన్నారు. సో ఇక్కడ వాటర్ బాప్టిజం ఇక్కడ మస్ట్ కాదు, హార్ట్లీ బిలీవింగ్. క్రీస్తుని నేను విశ్వాసిస్తున్నాను, ఎప్పుడైతే నేను క్రీస్తుని విశ్వాసించానో ఆయనతో పాటు నేను మరణించాను, ఆయనతో పాటు నేను లేచాను అని ఈ విశ్వాసమే నన్ను క్రీస్తుని ఏకీభవించి చేస్తుంటాడు. అది ఆమేన్. సో ఆయనతో చనిపోయాను, ఎప్పుడైతే నేను విశ్వాసించానో ఆయనలో నేను మరణించాను, ఎప్పుడైతే క్రీస్తు నా పాపముల కొరకు మరణించాను నేను బిలీవ్ చేస్తాను, ఆయనతో పాటు లేచి ఉన్నాను, ఆయన మరణముతో ఆయన పునరుద్ధరణంతో నేను కలుస్తున్నాను. కాబట్టి నన్ను ఆయనని ఎవ్వరు కూడా విడచేయలేరు, వేరుపరచలేరు. ఆమేన్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కాటన్ దూది ఉంది కదా, ఈ దూదిని రెడ్ ఇంక్లో మనం వేసామంటే ఏమైపోతుందంటే ఈ ఇంక్ ఫుల్గా ఆ దూదిని ఆక్యుపై చేసుకుంటుంది.
ఇప్పుడు ఈ దూదిని రెడ్ని మనము కలర్ని డివైడ్ చేయలేము, ఎందుకంటే అది మునిగిపోయింది, ఆ కలర్లో మునిగేసింది, అది డివైడ్ చేయలేము. అలాగనే క్రీస్తులో మనం ఎప్పుడైతే మునిగామో, క్రీస్తుని ఎప్పుడైతే మనం విశ్వాసించామో, ఆయన మరణంతో ఆయన పునరుద్ధానంతో ఎప్పుడైతే మనం లేచామని లేఖనం సెలవిస్తున్నామో, ఈ విశ్వాసమే మనమందరం కూడా క్రీస్తులో బ్యాప్టిజం తీసి ఉన్నాము. ఇక్కడ వాటర్ బ్యాప్టిజం ఇక్కడ ఇంపార్టెన్స్ కాదు, హార్ట్లీ బ్యాప్టిజం, హృదయ బ్యాప్టిజం. ఎంతమంది ఆమె అంటున్నారు? ఇక హృదయంలో నేను విశ్వాసించాను కాబట్టి వాటర్ అనేది జస్ట్ అదొక సంప్రదాయం కొరకే, అదొక ఆచారాల కొరకే చేస్తున్నాము. ఎంతమంది ఆమె అంటున్నారు? సో నువ్వు వాటర్ బ్యాప్టిజం తీస్తేనే నువ్వు రియల్ క్రిస్టియన్స్ అనేది రాంగ్. ఎందువలనగా ఎప్పుడు చూడండి, వివాహం చేస్తున్నారు, వివాహం జరుగుతున్నది, ఒక మెన్ అండ్ విమెన్ వాళ్ళ వివాహం జరుగుతుంది. ఈ మెన్ విమెన్ వివాహం జరగ మునుపు వివాహం అనేది జస్ట్ ఒక సైన్, వివాహం అనేది అదొక ఆచారం, అదొక సంప్రదాయం కొరకు వివాహం జరుగుతుంది. కానీ ఎప్పుడైతే ఇక మెన్ అండ్ విమెన్ ఎప్పుడైతే ఒకరు ప్రేమించుకున్నారో, ఎప్పుడైతే ఒకరొకరు ప్రేమిస్తుంటున్నారో, అప్పుడే వారు హస్బెండ్ అండ్ వైఫ్గా మార్చబడుతున్నారు. వారు ఎప్పుడే వారి తలంపులో, వారి హార్ట్లో అలా జీవిస్తున్నారు. కానీ ఇక వివాహం అనే యొక్క ఆచారము, ఈ వివాహం అనే యొక్క సంప్రదాయం ఎందుకొరకు? సొసైటీ కొరకు, సంఘము కొరకు, ప్రజల కొరకు. జస్ట్ అదొక ట్రెడిషనల్ మాత్రమే. కానీ వివాహమే జరగకుండా పోయినప్పుడు కూడా, రింగ్ మార్చకుండా కూడా, తాళి కట్టకుండా కూడా, బైబిల్ చేంజ్ చేయకుండా ఉన్నప్పటిని కూడా, ఎప్పుడైతే వారు ఇష్టపడారో, ఎప్పుడైతే వారిద్దరు ఒకరు ప్రేమిస్తున్నారో, వారు అప్పటి నుంచి వారు హస్బెండ్ వైఫ్గా జీవిస్తుంటున్నారు. అలాగనే క్రీస్తుని ఎప్పుడైతే నేను విశ్వాసించానో, ఎప్పుడైతే ఆయనతో పాటు నేను మరణించానో, ఎప్పుడైతే ఆయనతో పాటు నేను లేవనెత్తానో, అప్పుడే ఎప్పుడైతే నేను క్రీస్తుని బిలీవ్ చేస్తానో, అప్పుడే నేను క్రీస్తులో మెర్జ్ అయిపోయినాను, క్రీస్తులో నేను జీవిస్తుంటున్నాను. నన్ను క్రీస్తుని వాటర్ బ్యాప్టిజం తీసినా తీగిపోయినా నన్ను ఆయన్ని విడచీయలేరు. ఈనాడు క్రిస్టియన్స్ పీపుల్ అందరూ కూడా క్రీస్తులో ఉన్నారనేది వాళ్ళకి తెలియకుండా పోయి ఉన్నది. వారి తలంపులో ఏమనుకున్నారంటే క్రీస్తులో ఉన్నానమో లేదో అనుకున్నారు. నోనో, మీరు ఎప్పుడైతే క్రీస్తుని బిలీవ్ చేస్తారో అప్పటి నుంచి మీరు క్రీస్తులోనే జీవిస్తుంటున్నారు. గుడ్. ఇవన్నీ కూడా లాస్ట్ 2 weeks బ్యాక్ మనం చదువుకున్నాం. ఇప్పుడు మనం చదువుకోవాల్సిన అంశం ఏంటంటే 14 నుంచి మనం చదువుకోబోతున్నాము. కొలోషియన్స్ చాప్టర్ 14 చదవమ్మా. ఆయనతో కూడా మిమ్మును జీవింపచేసెను. ఆయన ప్రధానులను, అధికారులను నిరాయుధులుగాను చేసి సిలువ చేత జయోత్సవంతో వారిని పట్టి తెచ్చి బహాటముగా వేడుకకు కనపరిచెను. ఇక్కడ మీరు ఏం చేయాలి? ఇంట్లో బైబిల్ బాగా చదవాలి. ఇక్కడ ట్రైనింగ్ ప్లేస్ కాదు, ఇక్కడ ప్రాక్టీస్ ప్లేస్ కాదు. ఇంట్లో బాగా చదవండి. ఎందుకంటే ఆల్రెడీ నాకు తెలుగు రాదు, మీరు చదివే కన్ఫ్యూజ్లో నాకు తెలుగు నేను మార్చి మీకు ఎక్స్ప్లెయిన్ చేయకూడదు కదా, అందుకనే నేను ఇంగ్లీష్ బైబిల్ పెట్టుకున్నాను. మీరు మిస్టేక్ చేస్తే నేను మిస్టేక్ చేయకూడదని. ఓకే, గుడ్. మీరు బాగా రీడ్ చేయండి, తెలుగు వర్షన్ని మీరు ఎక్కువ రీడ్ చేయండి, సౌండ్గా చదవండి ఇంట్లో. అప్పుడు మీరు తేటగా చదువుతారు. ఇక్కడ మీరు అక్కడ మన టీఆర్ఎస్ చర్చ్కి వచ్చారంటే నేనే చదువుతా, తమిళ్ కానీ ఇంగ్లీష్ కానీ నేనే చదివేస్తా. పీపుల్ చదవ నేను, ఎందుకంటే నాకు తెలుసు పీపుల్ చదివారంటే కన్ఫ్యూజ్ చదువుతారని. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే నాకు తెలుగు చదవడం రాదని మిమ్మల్ని చదవమంటున్నా. ఒకవేళ నాకు తెలుగు వస్తే నేనే చదివేస్తా. గుడ్. ఇప్పుడు మీరు వాచ్ చేయండి 14 ఏమంటున్నది? God wept out the charges that were against us for disobeying the law of Moses,
He took them away and nailed them to the cross. సో క్రిస్టియానిటీ ఎటువంటిది, క్రైస్తవం అంటే ఎటువంటిది, చాలా పవర్ఫుల్ అండి క్రైస్తవం అనేది. క్రైస్తవం అనేది చిన్న చిన్న విషయాలని మనము ఒకదాంతో ఒక లింక్ చేసి అదే క్రైస్తవం అని చెప్పేది కాదు. క్రైస్తవం అనేది ఏంటి, లోకము పాపంలో పడిపోయిన లోకాన్ని దేవుని యొక్క అద్వితీయ కుమారుడు లోకానికి దిగి వచ్చి లోకాన్ని, లోకంలో పాపాన్ని, పాపంలో ఉన్న శాపాన్ని ఇవన్నీ కూడా దేవుడు దేవుడు కుమారుడు యేసుక్రీస్తు తన శిరస్సు పైన మోసి తన ప్రాణము పెట్టి రక్తము కార్చి లోకాన్ని రక్షించి ఉన్నాడు. సో దేవుడు చేసిన క్రియలు చాలా ఉన్నతమైనది. ఇటువంటి ఉన్నతమైన క్రియల్ని పక్కన పెట్టి క్రైస్తవము చిన్న చిన్న విషయాల్ని హైలైట్ చేసి ఇదే క్రైస్తవం, ఇదే క్రైస్తవం, ఇదే క్రైస్తవం అనుకుంటున్నారు. సో క్రైస్తవం అంటే ఏంటి? ఇక్కడ లేఖనం అంటున్నది 14లో చదవమ్మా. ఇప్పుడు దేవుడు రాత రూపవకమైన చాలమ్మా, మనల పైన ఉన్న రుణములు, ఆజ్ఞలు చెద్దాము, రుణములు, ఆజ్ఞలు, మన పైన అప్పులు ఉన్నది, మన పైన ఆజ్ఞలు ఉన్నవి. ఎందువలన మనిషి పాపి అని ఎంచబడుతున్నాడు, ఎందువలన పాపి అని చెప్పబడుతున్నాడు అనగా దేవుడిచ్చిన ఆజ్ఞలను నరుడు ఒబే చేయకుండా పోయాడు. రెండవది, ఈ పాపము ద్వారా వచ్చిన రుణములకు నరుడు వారసుడైపోయాడు. పాపం యొక్క జీతము మరణము. సో నరుడికి ఈ పాపం యొక్క రుణము, ఈ రుణము ఎంత ఆచారాలు చేసినా, ఎంత సంప్రదాయాలు చేసినా, ఎంత పూజలు చేసినా, పురస్కారాలు చేసినా కూడా ఈ రుణాన్ని ఎవరు కూడా మార్చలేరు. ఎందువలనగా ఇది ఒక సిన్ ప్రాబ్లం. ఇదేదో చిన్న చిన్న విషయాలు కాదు. దేవుణ్ణి నరుడిని డివైడ్ చేసింది పాపము. ఈ పాపం చేశాడు కాబట్టి ఈ పాపము యొక్క రుణము నరుడికి కలిగి ఉన్నది. ఈ రుణాన్ని తీర్చేదానికి ఎంతోనో ప్రయత్నం చేశారు. ఈ రుణాన్ని ఎవరు తీర్చలేకుండా పోయారు. ఇటువంటి రుణములను తీర్చుటక్కనే దేవుడు తన అద్భుత కుమారుడిని లోకానికి పంపించి దేవుడు యొక్క కుమారుని క్రీస్తు ఏమి చేశాడు అనగా కల్వరి శిలువలో రెండు విషయాల్ని ఇక్కడ మీరు గమనించాలా. ఒకటి ఆజ్ఞలు, ద లాస్. ఆజ్ఞలు అనగా ద లా ఆఫ్ మోసెస్, మోసే యొక్క ధర్మశాస్త్రము. చదువు, మోసే యొక్క ధర్మశాస్త్రము. సో పాత నిబంధనలు మీరు గమనించారంటే ఎక్కువ లాస్ ఉంటుంది. ఇది చేయాలి, అది చేయాలి, ఈ పండుగను ఆచరించాలి, ఆ పండుగను చేయాలి, ఇది చేయాలి. సో రిలీజియన్ ఎప్పుడు కూడా ఏదో చేస్తూ బిజీగా ఉంటారు. సో ఇక లాస్ అన్ని కూడా క్రీస్తు సిలువలో ఏం చేశారంటే మేకలతో కొట్టేస్తాడు. అనగా సిలువలో కొట్టబడిన ఏది కూడా మరలా తిరిగి బ్రతకబోయేది లేదు. అది డెడ్ అయిపోయింది, అది కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఆ లాస్ని మనము తిరిగి చూడలేము. ఒకటి లాస్, రెండు రుణములు. చెప్దాము, రుణములు. రెండవది ఇక పాపం యొక్క రుణములు, పాపం యొక్క అప్పులు, పాపము ద్వారా కలుగుతున్న శాపములు, ఇవన్నీ కూడా క్రీస్తుకి మనకి మధ్యలో ఉన్న వీటన్నిటిని తీసి శిలువలలో ఆయన మేకలతో కొట్టివేశాడని చెప్పబడుతున్నది. సో రైట్ క్రిస్టియన్స్ పీపుల్ క్రాస్ ని ఎలా చూడాలి? క్రాస్ ని, కల్వారి సిలువ చూస్తున్నాం కదా. పీపుల్ ఎలా చూస్తున్నారంటే ఒక కొండపైన ఒక సిలువను పెట్టి అక్కడ క్రీస్తు అనే ఒక స్టాచ్యూ ఉంచి యేసు ప్రభు లాంటి ఒక స్టాచ్యూని చేసి అక్కడ
బ్లడ్ కారేటట్టుగా పెడుతున్నారు. పీపుల్ ఏం చేస్తున్నారంటే, ఎలా ఒక పర్సన్ని మనము కొట్టేటప్పుడు, ఒక పర్సన్ హింస చేసేటప్పుడు ఏమో బాధపడుతున్నామో, కన్నీరు కారుస్తున్నామో, అలాగా యేసు ప్రభుని చూస్తే బాధపడి కన్నీరు కారుస్తున్నారు. సో వీళ్ళు ఏమనుకుంటున్నారంటే, నేను క్రీస్తు కొరకు నేను బాధపడుతున్నాను, క్రీస్తు కొరకు నేను కన్నీరు కారుస్తున్నాను. మనం ఎంత కన్నీరు కార్చినా, మనం ఎంత కంపాషన్ ఉన్నా, మనం ఎంత బాధపడినా, మన కన్నీరు ఎవరిని కూడా సేవ్ చేయబోయేది లేదు. క్రీస్తు కూడా మన కన్నీటిని ఆయన ఎదురు చూసేది కూడా లేదు. మీరు కల్వారి సిలువలో చూసేది క్రీస్తుని చూడకూడదు. ఆ సిలువలో 2 విషయాలు చూడాలి. ఒకటి, మీ రుణములు కొట్టబడి ఉన్నది. 2, మోసే యొక్క ధర్మశాస్త్రం కూడా అక్కడ కొట్టబడి ఉన్నది. 3, ఆ క్రాస్ ద్వారా సిలువ వేయబడిన క్రీస్తు మూలముగా మీరందరూ కూడా సేవ్ అయిపోయి ఉన్నారు. మీరందరూ సేవ్ అయ్యారో, రక్షింపబడి ఉన్నారు. సో క్రాస్ నేను అలా చూడాలి, కానీ క్రాస్ నేను ఏదో కంపాషన్ హార్ట్తో, క్రాస్ నేను చాలా బాధపడే హృదయంతో, ఏదో దేవుని కొరకు నేను బాధపడేదనో, దేవుడు నన్ను మెచ్చుకుంటాడనో, సో అటువంటి కంపాషన్తో మనం చూడబోయలేదు. అటువంటి కంపాషన్ దేవునికి అనవసరము. ఏమేన్. కానీ క్రాస్ చూసినప్పుడు అక్కడ నీ పాపములు అక్కడ కొట్టబడినది, అక్కడ నీ యొక్క అపరాధం అక్కడ కొట్టబడింది, నీకున్న రుణములు అక్కడ తీర్చబడింది, నిన్ను క్రీస్తు శిలువ మరణం ద్వారా సేవ్ చేసి ఉన్నారు అనేది ఆ క్రాస్ చూసినప్పుడు బిలీవ్ చేయాలి. ఏమేన్. సో ఇక్కడ మధ్యలో ఉన్న వాటి అన్ని సిలువలో వేసి వెర్స్ 15 చదవమ్మా. ఆయనతో కూడా మిమ్మల్ని చెప్దాం, మనమందరమే క్రీస్తుతో పాటు జీవింప చేయబడం. సో ప్రీవియస్గా ఏం చదివాము? ఆయనతో పాటు మరణించాము, ఆయనతో పాటు పునరుద్ధరణం అయి ఉన్నాము, ఇప్పుడు ఆయనలో మనం జీవిస్తున్నాము. క్రిస్టియన్ లైఫ్ అంటే ఏంటి? ప్రతి దినము, ప్రతి క్షణము, ప్రతి రోజు క్రీస్తుతో వారు జీవిస్తుంటున్నారు, క్రీస్తులో జీవిస్తున్నారు. ఏమేన్. ఎంతమంది ఇక్కడ ఆమెన్ అంటున్నారు? మీరందరూ క్రీస్తులో జీవిస్తున్నారా? ఏమేన్. ట్రూత్ వచ్చి మీరు క్రీస్తులో ఉన్నారు, అది ట్రూత్. మీరు ఏం అనుకుంటున్నారని ట్రూత్ కాదు, బైబిల్ ఏం చెప్తున్నది అనేది ట్రూత్. 15 verse 15. ఈ వాక్యమని మీరు గమనించాలి. బాహాటముగా వేడుకటకు కనిపించను. ఓకే, ఇప్పుడు మనం చదువుతాను 15. Their Christ defeated all powers and forces. ఈ పవర్స్ అండ్ ఫోర్సెస్ అనేది మిలిటరీలో ఉపయోగపరచబడుతున్న వర్డ్స్. ఇది పవర్స్ అండ్ ఫోర్సెస్. He let the whole world see them being led away as prisoners when he celebrated his victory. ఇక్కడ ఏమి చెప్పబడుతున్నది? సిలువలో వేలాడుతున్న క్రీస్తు ఏమి జరుగున్నదనగా జయోత్సవం కలిగి ఉన్నది. కల్వారి సిలువ అనేది అదొక ఫెయిలియర్ కాదు, అది సక్సెస్ అయిపోయింది. ఈ కల్వారి సిలువలో ద్వారా ఏమి కలిగి ఉన్నదనగా, మనకి వ్యతిరేకంగా ఉన్న రుణములు, మనకి వ్యతిరేకంగా ఉన్న ఆజ్ఞలు, అది మాత్రమే కాకుండా సమస్త శక్తులు, ఆల్ పవర్స్ అండ్ ఫోర్సెస్. చదువు, ఆల్ పవర్స్ అండ్ ఫోర్సెస్. ఎటువంటి దురాత్మ క్రియలైన, ఎటువంటి గొప్ప క్రియలు, మీరు చదవండి, తెలుగులో చదవండి. 14. ఆ 15 చదువు. ప్రధానులను అధికారములను. సో అధికారములు అనగా డెవిల్ పవర్స్.
ఈ డెవిల్ పవర్స్ని, ఈ డెవిల్ అథారిటీస్ని, ఈ యొక్క అపరాధి యొక్క పవర్స్ని, అపరాధి యొక్క శక్తిని, వీటన్నిటిని కూడా దేవుడు సెలవులో జయించింది మాత్రమే కాకుండా he led the whole world see them being led away as prisoners when he celebrated his victory. ఇక్కడ ఇప్పుడు చూడండి, ఒక వార్ జరుగుతున్నదంటే, మనం ఇప్పుడు ఇంట్లో కూర్చొని టెలివిజన్ చూస్తున్నాము. అక్కడ శాటిలైట్ ద్వారానో సమ్ కెమెరాస్ ద్వారానో అక్కడ షూట్ చేసి మనకి టెలికాస్ట్ చేస్తున్నారు. మనకి తెలిసిపోతుంది ఎక్కడెక్కడ వార్ ఎలా జరుగుతుందని. సో ఇప్పుడు మనం ఇంట్లోనే కూర్చొని చూస్తున్నాము. ఇప్పుడు టెక్నాలజీ చాలా డెవలప్ అయింది కదా. కానీ ప్రీవియస్గా 2000 సంవత్సరాలు 5000 సంవత్సరాల క్రితము ఎక్కడైనా వార్ జరుగుతున్నది అంటే వినొచ్చే కానీ ఎలా జరుగుతుంది ఎవరు చూడలేరు. ఎందుకంటే అప్పట్లో ఇటువంటి సిస్టమ్ అప్పుడు లేదు. రైట్. రెండోది, ఇప్పుడు వార్ జరుగుతున్నది, మన ఒక దేశము ఇంకో దేశం వార్ వెళ్తున్నారు. వారికి వెళ్ళి వార్లో విక్టరీ జరిగిందా, విక్టరీ జరగలేదా, సక్సెస్ ఆఫ్ ఫెయిలియరా ఎలా ప్రూఫ్ చేసేది, ఎలా వాళ్ళ రాజుకి ఎలా వారు తెలియచేసేది? ఇప్పుడు వాళ్ళకు తెలియచేసేది ఇప్పుడు ఉన్నట్లుగా అప్పట్లో కెమెరానో ఇప్పుడు ఉన్నట్టుగా అప్పట్లో ఇటువంటి ఫెసిలిటీ లేదు. కాబట్టి ఒక దేశానికి వెళ్తున్నారు, యుద్ధం చేస్తున్నారు, ఫెయిలియర్ అండ్ సక్సెస్ ఆఫ్ ఫెయిలియరా వారు పంపించిన రాజుకి తెలియచేయాలంటే అక్కడ సైన్ ఏంటి? 2 సైన్ ఉన్నది. ఒక్కటి, మీరు వెళ్ళిన ప్రాంతంలో దేశంలో యుద్ధం చేసి మీరు విక్టరీ చేశారంటే ఫస్ట్ ఆ రాజును పట్టాలి. ఆ దేశం యొక్క రాజును పట్టాలి. రాజును పట్టేది క్లైమాక్స్ అయిపోతుంది. ఎప్పుడు కూడా చెస్ బోర్డు ఆడేటప్పుడు కూడా ఎప్పుడు చెస్ కంప్లీట్ అవుతుంది, ఎప్పుడైతే కింగ్ని మీరు కొట్టారో అప్పుడే చెస్ గేమ్ ఓవర్ కదా. ఈ గేమ్ ఓవర్ అనేదానికి సేమ్ ప్యాటర్నే రాజును పట్టాలి. ఆ దేశంలోకి రాజును పట్టి, ఆ రాజును పట్టింది మాత్రమే కాకుండా ఆ రాజుని యొక్క ఫింగర్ని మీరు కట్ చేయాలి. ఏ ఫింగర్ని? ఈ థంబ్నెయిల్ని కట్ చేయాలి. ఎందుకు ఇది కట్ చేయాలంటే ఈ థంబ్నెయిలే సిగ్నేచర్కి యూజ్ అయ్యేది. ఆమేన్. ప్రీవియస్గా చదువుకున్నాము కదా, వెర్స్ 14లో చేతి రాత అనే ఒక వాక్యం ఉంది అక్కడ, చేతి రాత. సో వారు ఏమేమి జరగాలనేది ప్రింట్ అయిన తర్వాత చేతి రాత అనేది మస్ట్, అక్కడ సిగ్నేచర్ మస్ట్. ఇంతవరకు సిగ్నేచర్ చేసిన ఈ చెయ్యిని ఫుల్గా కట్ చేయాల్సిన పని లేదు. ఇక థంబ్నెయిల్ మాత్రం కట్ చేస్తే ఎనఫ్. ఆమేన్. ఇంకా ఎప్పటికీ అతను చేతి రాత అనేది ముద్ర కూడా వేయలేడు కదా. ఇది కల్వారి శిలువలో ఏం జరిగిందని చెప్తున్నారు ఇక్కడ పౌలు గారు. అదొక డ్రామా లాగా చెప్తున్నారు ఆయన. కల్వారి శిలువలో యేసు ప్రభు వేలాడేటప్పుడు మనకి వ్యతిరేకముగా ఉన్న ఆజ్ఞలు, మనకి వ్యతిరేకముగా ఉన్న రుణములు, అది మాత్రమే కాకుండా ఆల్ పవర్స్ అండ్ ఫోర్సెస్, అది మాత్రమే కాకుండా 15 defeated all powers of he led the whole world see them being led away as prisoners when he celebrated his victory. సిలువలో వెళ్ళిన క్రీస్తు యొక్క సిలువ మరణం ద్వారా క్రీస్తు సిలువలో జయించాడు, విజయం పొందాడా లేదా అనే దానికి ప్రూఫ్ ఏంటంటే, ఏ రాజు అయితే చేతి రాత వేసి మనల్ని పాడు చేస్తున్నాడో ఆ రాజుని పట్టి, ఆ రాజు వేళ్ళు విరగ్గొట్టి, ఆ రాజుని ఏం చేస్తారంటే చైన్తో కట్టి రోడ్లో లాక్కొని వస్తారు. ఆ రాజుని అట్ట లాక్కొని పోయి వాళ్ళ దేశం రాజుకి అప్పచెప్పాలి. మేము ఏ దేశానికి వెళ్ళామో ఆ దేశంలో వార్ జరిగింది, వార్ సక్సెస్ అయిపోయింది. ఆ వార్ సక్సెస్ అయిపోయిన దానికి ప్రూఫ్ ఇదో మేము తీసుకొని వచ్చిన ఆ దేశం యొక్క రాజు, ఆ రాజు యొక్క హ్యాండ్లో ఆ ఫింగర్ కూడా కట్ చేసేసాము. సో ఇది ప్రూఫ్ అన్నమాట. అలాంటి ప్రూఫే సిలువలో జరిగిందంటున్నాడు పౌలు గారు.
క్రీస్తు ఆ జయోత్సవం ఆ యొక్క బాహాడ తెలుగులో మీరు చదివారు కదమ్మా. దేశంలో వారిని బట్టి ఆ. తెచ్చి బాహాటంగా వేడుకను కనపరచెను. బాహాటముగా వేడుకను కనపరచను అనగా ఇక సక్సెస్ అనేది వార్ సక్సెస్ అనేది ఇది ఒక దాచిపెట్టే విషయం కాదు. ఏ రాజుని పెట్టారో ఆ రాజుని తీసుకొని వచ్చేది మాత్రమే కాకుండా ఆ హోల్ వరల్డ్ ఆ దేశమే వేడుక చూసేటట్టుగా ఆ రాజుని చాలా హింస చేసి చాలా అవమానపరిచి ఆ రాజుని అలా లాక్కొని వెళ్తూ ఉంటారు. అప్పుడు ఆ దేశం యొక్క ప్రజలందరూ కూడా ఈ దుర్మార్గుడే మన దేశాన్ని ఇంతకాలం పాడు చేశాడు, ఈ దుర్మార్గుడు వల్లనే మన దేశం ఇంత నాశనమైంది, ఈ దుర్మార్గు వల్లనే మనం ఇంత కష్టపడి ఉన్నాము అని చెప్పి అందరూ కూడా వాడిని శపించి కొడుతూ చాలా హింస చేస్తూ ఉంటారు. సో ఇది ఒకవైపు జరుగుతుంది. సెకండ్ ఏం జరుగుతుందంటే విక్టరీ సాంగ్, ఒక జయోత్సవమైన ఒక సాంగ్, విక్టరీ సాంగ్ పాడతారు. సో ఎటువంటి విక్టరీ సాంగ్ అనగా దేశానికి వెళ్ళాము, దేశంలో దేవుడు మనకు జయోత్సవము ప్రభు కలుగ చేశారు. సో ఎప్పుడు కూడా ఎక్కడ విక్టరీ పొందినా అక్కడ సాంగ్ క్రియేట్ అవుతూ ఉంటుంది. ఒక ఫుట్బాల్ కానీ క్రికెట్ కానీ విక్టరీ పొందితేనే సాంగ్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఎంతమంది ఆమె నచ్చినారు. అప్పుడు క్రిస్టియానిటీ అనేది ఎంత గొప్పది, ఎంత గొప్ప విషయముగా ఉన్నది. పాపాన్ని దేవుడు జయించి పాప క్షమాపణ కలుగచేసి పాపానికి అధిపతి అయిన అపవాదిని వెళ్ళగొట్టి వాడిని గణహీనపరిచి సిలువలో ఇంత గొప్ప విషయాలు చేసి ప్రజలకి రక్షణ కలుగ చేసినప్పుడు ఈ మతం అనేది ఏం చేసిందంటే ఇంత గొప్ప విషయాన్ని పక్కన పెట్టేసి ఇంత గొప్ప విషయాన్నంతా దూరంగా పెట్టి మతం సెల్ఫిష్గా ఏం చేసేసిందంటే భోజనం ఇది చేయాలి, ఇది చేయకూడదు, ఇది తాగాలి, దీనికి దానికి ఏ సంబంధమో. సో రిలీజియన్ ఎలా చేసిన ఇప్పుడు చెప్తాడు. ఇప్పుడు చూడండి verse 16. కాబట్టి అన్నపానము సో ఇక అన్నపానములు, పండుగలు, అమావాస్య, ఇక విశ్రాంతి దినము, ఇవన్నీ కూడా రిలీజియన్లో ఇంపార్టెంట్. అమావాస్య ఈ రోజు, విశ్రాంతి దినం ఈ రోజు, ఇది ఈ రోజు ఈ పండుగ, ఆ రోజు ఆ పండుగ, ఈ రోజు గుడ్ ఫ్రైడే, ఆ రోజు ఈస్టర్. సో ఇటువంటి విషయాల్ని మీరు టీచ్ చేసి ఇటువంటి విషయాల్లో మీరు ఆక్యుపై చేయబడి చదవమ్మ లాస్ట్ వర్సెస్ లాస్ట్గా ఎవరికి అవకాశం ఇవ్వకుడి. సో క్రిస్టియానిటీ అమావాస్యను పట్టింది కాదు, క్రిస్టియానిటీ విశ్రాంతి దినాన్ని పట్టినది కాదు, క్రిస్టియానిటీ పండుగల గురించినది పండుగల గురించి పట్టినది కానీ కాదు. ఇలాగ మీకు ఎవరైనా ఒక వ్యక్తి రేపు విశ్రాంతి దినము, రేపు ఈ ఆచారము, రేపు ఆ పండుగ, ఇది పండుగ చెప్పి ఎవరైనా మీకు అటువంటి టీచ్ చేసి మిమ్మల్ని మోసం చేస్తారన్నారంటే జాగ్రత్త పడి మీరు దానికి చోటు ఇవ్వబాకండి. ఎందువల్ల క్రైస్తవం అనేది అది కానీ కాదు. క్రైస్తవం అనేది ఆల్ పవర్స్ అండ్ ఫోర్సెస్ ని వెళ్ళగొట్టి సిలువలో వేలాడి లోకానికి రక్షణ కలుగ చేసింది ప్రభువు యేసుక్రీస్తు. సో దీనికి దానికి సంబంధమే లేదు. verse 17 ఇవన్నీ కూడా రాబో వాటి ఛాయే. నిజ స్వరూపము దేంట్లో ఉన్నది? క్రీస్తులో ఉన్నది. వారు చెప్పేదంతా వాస్తవమే. భోజనము, బాణము, పండుగలు, అమావాస్య, విశ్రాంతి దినము, ఇవన్నీ కూడా ఛాయే, షాడో. చదవమ షాడోని పట్టుకుని ఊగులాడబాకండి. రియాలిటీ ఒకటి ఉన్నది. రియాలిటీ క్రైస్ట్.
క్రైస్ట్ వచ్చిన తర్వాత ఇంకా రియాలిటీతో మనకి షాడోతో పని ఏమి? హలో, గమనిస్తున్నారా? ఇవన్నీ షాడోస్. షాడో అంటే ఏంటి, ఎలా అంటే ఇది గమనించండి. ఇప్పుడు మీరందరూ కూర్చున్నారు, స్పీకర్ ఇంకా రాలేదు. జస్ట్ ఇమాజిన్ చేయండి, స్పీకర్ ఇంకా రాలేదు, మైక్ అంతా రెడీ, లైట్ అంతా రెడీ, అంతా రెడీ, కెమెరా కూడా రెడీ, కానీ స్పీకర్ రాలేదు. మనం ఏం చేస్తాము? ఆ స్పీకర్ ఎప్పుడు వస్తారో వెయిట్ చేస్తుంటాము కదా. ఇది ఇక ఇమాజిన్ చేయండి. ఒకవేళ ఇక స్పీకర్ రాకుండా లేట్ అయిపోయింది. ఇప్పుడు నేను స్పీకర్ వస్తున్నారు అనుకోండి, ఏదో ఒక సౌండ్ వస్తుంది, ఏ స్పీకర్ వస్తున్నారేమో, ఫాస్ట్ వస్తున్నారు, రైట్. ఇప్పుడు ఈ ఫాస్ట్ వస్తున్నప్పుడు ఫస్ట్ షాడో వస్తుంది. షాడో కదా, ఒక లైట్స్ అంతా బయట పెట్టినారు, ఒక షాడో నీట్గా వస్తుంది. మీరేమంటున్నారు? అదో షాడో తెలుస్తుంది అని వస్తున్నారు, షాడో వస్తుంది, గమనించుకో. షాడో వస్తుంటే రియల్ వస్తుంది అని అర్థం కదా, రైట్. ఎంతవరకు మనం షాడో చూస్తూ ఉంటామంటే రియాలిటీ వచ్చేంత వరకే షాడోని చూస్తూ ఉంటాము, రైట్. ఇప్పుడు రియల్గా వచ్చేస్తాను, ఇప్పుడు మీరు షాడో చూస్తారా? ఏమేం? సో రియల్ వచ్చిన తర్వాత షాడోకి ఇప్పుడు వాల్యూ ఎలా లేకుండా పోయినదో, క్రీస్తు వచ్చిన తర్వాత, క్రీస్తు శిలువలో వేలాడిన తర్వాత, క్రీస్తు ద్వారా సమస్త శక్తిని దురాత్మని వెళ్ళగొట్టిన తర్వాత, జయోత్సవం కలిగిన తర్వాత, ఇప్పుడు నేను పండుగలు, ఇప్పుడు నేను విశ్రాంతి సమయము, ఇప్పుడు నేను అమావాస్య, ఇప్పుడు నేను విశ్రాంతి, అది ఇదని ఇటువంటివన్నీ చూస్తున్నా అంటే ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. ఇప్పుడు ఏంటంటే ఇంకా నేను షాడో చూసి బ్రతుకుతున్నాను. ఈ షాడో చూసి బ్రతికే క్రైస్తవులు బోల్డంత పీపుల్ ఉన్నారు. ఇంకా ఏమేన్ ఎక్కడన్నా వెళ్ళిన వాక్యం చెప్తే వాళ్ళు ఏమన్నారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీరు చెప్పేది రైట్ ఆర్ రాంగ్, నాకు డౌట్ ఉంది అంటున్నారు. సో ప్రాబ్లం ఇండియాలో ఇంకా వాళ్ళు ఇటువంటి వాక్యం వినలేకున్నారు కాబట్టి వాళ్ళకి సందేహపడుతున్నారు. రియల్గా చెప్పాలంటే రియాలిటీ అయిన ప్రభుని యేసుక్రీస్తు వచ్చేస్తాడు కాబట్టి ఇప్పుడు షాడోతో క్రైస్తవులకి పని లేనే లేదు. కానీ ఎవ్రీ గుడ్ ఫ్రైడే, ఎవ్రీ ఈస్టర్, ఎవ్రీ విశ్రాంతి దినము, ఇంకా పండుగలు, ఈ రోమన్ క్యాథలిక్, సిఎస్ఐ, టిఎల్సి, సాల్వేషన్ ఆర్మీ, ఆర్థోడాక్స్, వీటిలో చూస్తాను ఇంకా చాలా ఆచారాలు పెట్టుకుంటున్నారు. సో ఇవన్నీ కూడా షాడో. ఇవన్నీ కూడా షాడో. ఆల్రెడీ చెప్పబడినదో చేస్తున్నారు, చెప్పలేని చేయలేదు. కానీ ఇవన్నీ కూడా క్రీస్తు రాక మునుపు చెప్పబడి ఉన్నది, క్రీస్తు రాకబడక మునుపు రాయబడి ఉన్నది. క్రీస్తు వచ్చిన తర్వాత షాడోతో ఇప్పుడు పని లేనే లేదు. ఇప్పుడు పని అంతా క్రీస్తుతోనే ఉన్నది. ఏమే? ఇప్పుడు చదవమ్మా, verse 17. These things are only a shadow of what was to come, but Christ is real. మళ్ళీ నేను చదువుతాను, దీస్ 16 నేను చదువుతాను, మీరు ఇంగ్లీష్లో మీరు తెలిసిందంటే మీకు అర్థమైపోద్ది. Do not let anyone tell you what you must eat or drink. Do not let them say that you must celebrate the new moon festival, the Sabbath, or any other festival. These things are only a shadow of what was to come, but Christ is real. Amen. ఇవన్నీ కూడా షాడో. ఏది రాబోతున్నదో దానికి సంబంధించిన షాడో. రియల్ ఎప్పుడైతే వచ్చినదో షాడోతో ఇంకా పని లేదు. ఏమే? వివాహాన్ని కూడా అది అలాగనే కదా. వివాహానికి ముందు కూడా ఏం చేస్తారు? ఫస్ట్ ఫోటో పంపిస్తారు. ఫోటో అనేది షాడో. ఎప్పటి వరకు మనం ఫోటో చూస్తాము? వివాహం రియల్ పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె వచ్చేంత వరకు ఫోటో మనకు అవసరము. పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె వచ్చిన తర్వాత ఫోటో మనకి ఇది అర్థమైపోతుంది, కానీ అది అర్థం అవునట్టుంది. సో వివాహం వచ్చేదానికి ఫోటో పంపుతున్నారు. దట్స్ షాడో. ఇలా ఉంటారు. దట్స్ లైక్ అలాగనే ఫెస్టివల్ కూడా ఇక సబత్ డే, ఈ విశ్రాంతి దినము, ఇక అమావాస్య, ఇక భోజనము, అన్నపానము, ఇవన్నీ కూడా క్రీస్తును గురించిన వ్యవహారములే, అవగాహన. ఇవన్నీ కూడా ఎందుకంటే ఈ భోజనం అనేది క్రీస్తుకి సంబంధించినది.
బాణం అనేది క్రీస్తుకి సంబంధించింది, విశ్రాంతి అనేది క్రీస్తుకి సంబంధించినది. క్రీస్తు సెలవు మరణం తర్వాత మనకు విశ్రాంతి కలుగుబోతున్నది అనేదని, ఇవన్నీ కూడా క్రీస్తు రాకమునుకు రాయబడాయి. క్రీస్తు రాకమునుపు రాయబడి ఉన్నది. క్రీస్తు వచ్చిన తర్వాత వాటితో ఎవరికి పని లేదు. ఆమేన్. 17 చదువుకున్నాం కదా, 18 కూడా కంప్లీట్ చేసుకొని ఒక ముగించుకుందాము. verse 18, do not be cheated by people who make a show of acting humble and who worship angels. They brag about seeing visions, but it is all nonsense because their minds are filled with selfish desires. They are no longer part of Christ, who is the head of the whole body. Christ gives the body in strength, and let he uses its joints and muscles to hold together, and it grows by the power of God. Amen. ఇవన్నీ కూడా మిమ్మల్ని ప్రజలు మోసపరచుటకు, చీట్ చేసేదానికి అవకాశం ఇవ్వబాకండి. మీరందరూ కూడా క్రీస్తులో బలపడి ఎదగాలని చెప్పబడుతున్నది. ఆమేన్. సో నెక్స్ట్ వీక్ మనము కంప్లీట్ చేసుకుందాము. నెక్స్ట్ వీక్ ఇంకా 17 తర్వాత నుంచి నెక్స్ట్ వీక్ చదువుకుందాము. టైం లేదు కాబట్టి 18 నుంచి మనం నెక్స్ట్ చదువుకుందాము. లేచి నిలబడదాము, ప్రార్థన చేసుకుందాము.